రాబోయే సెప్టెంబర్ మాసం నందమూరి అభిమానుల ఆనందం రెట్టింపు చేయబోతోందని తెలుస్తోంది. ఎందుకంటే సెప్టెంబర్ 1వ తేదీన నటసింహ నందమూరి బాలకృష్ణ నట జీవిత స్వర్ణోత్సవం జరగనుంది. ఇక అదే నెల 6వ తేదీన బాలయ్య తనయుడు మోక్షజ్ఞ బర్త్డే. ఆ రోజునే మోక్షు తెరంగేట్రం గురించిన అంశం వెలుగు చూడనుంది. ఆపై సెప్టెంబర్ 27వ తేదీన యంగ్ టైగర్ ఎన్టీఆర్ దేవర పార్ట్ 1 జనం ముందుకు రానుంది. ఇలా సెప్టెంబర్ నెలలో నందమూరి ఫ్యాన్స్కు ఆనందం పంచే 3 అంశాలు చోటు చేసుకోబోతున్నాయి. అసలు నందమూరి నటవంశ మూలపురుషుడు నటరత్న ఎన్టీఆర్కు సెప్టెంబర్ నెల భలేగా కలిసి వచ్చింది. ఆ నెలలో ఎన్టీఆర్ నటించిన పలు చిత్రాలు వివిధ సంవత్సరాల్లో విడుదలై అలరించాయి. దీపావళి, భట్టి విక్రమార్క, లక్షాధికారి, పిడుగురాముడు, భలే తమ్ముడు వంటి చిత్రాలు విశేషాదరణ చూరగొన్నాయి. అలా పెద్దాయనకే ముందుగా సెప్టెంబర్ నెల కలిసి వచ్చింది. రామారావు నటవారసుడు బాలకృష్ణకు సోలో హీరోగా ఫస్ట్ బిగ్ హిట్ను అందించిన చిత్రం మంగమ్మగారి మనవడు. ఈ సినిమా 1984 సెప్టెంబర్ 7న విడుదలైంది. అలాగే ఓ స్టార్ హీరో ఏడాదిలో 2 చిత్రాల్లో నటించి ఆ 2 సినిమాలను ఒకే రోజున విడుదల చేసిన ఫీట్ను బాలయ్య సాధించారు. అలా 1993 సెప్టెంబర్ 3న బాలయ్య 2 సినిమాలు నిప్పురవ్వ, బంగారు బుల్లోడు విడుదలయ్యాయి. 2 విజయం సాధించి శతదినోత్సవాలు చూడడం విశేషం. 1994లో బాలయ్య బొబ్బిలి సింహం కూడా సెప్టెంబర్లోనే విడుదలై ఘన విజయం సాధించింది. ఇన్నాళ్లకు మళ్లీ సెప్టెంబర్ 1వ తేదీన బాలయ్య నట జీవితంలో 50 ఏళ్ల పండగ సాగనుంది. ఇక జూనియర్ ఎన్టీఆర్ కెరీర్లో తొలి హిట్గా నిలిచిన స్టూడెంట్ నెంబర్ 1 కూడా సెప్టెంబర్ 27న 2001లో ప్రేక్షకులను పలకరించింది. అలాగే జూనియర్ నటించిన బిగ్ హిట్ జనతా గ్యారేజ్, ఆయన త్రిపాత్రాభినయం చేసిన జై లవకుశ కూడా సెప్టెంబర్ నెలలోనే విడుదలై అభిమానులను అలరించాయి. ఇలా నందమూరి నటవంశంలో 3 తరాల హీరోలకు మరపురాని విజయాలను అందించిన మాసంగా సెప్టెంబర్ నిలిచింది. అందువల్ల రాబోయే సెప్టెంబర్ కూడా నందమూరి ఫ్యాన్స్కు మరింత ఆనందం పంచనుందని తెలుస్తోంది. ఆ ఆనందం ఏ స్థాయిలో ఉంటుందో చూద్దాం.